సీమరాజానో లేదంటే కిరా కార్పియో ఇంకొంతమందో జగన్ గారి వేషధారణ గురించో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించో పిల్లల గురించో మా పార్టీ నాయకుల గురించో మహిళల గురించో రోజాను పట్టుకొని పంది కొవ్వు ఏమో కొవ్వు కలిపారని చెప్పి కొవ్వెక్కి మాట్లాడినటువంటి కిరా కార్పి మీద ఎందుకు ఇప్పుడు వరకు మీరు కేసు పెట్టలా? అది కేసు తీసుకోవాలా? ప్రైవేట్ కేసు పెట్టివ్వండి. ప్రైవేట్ కేసులు పోలీసు వాళ్ళ మీద కూడా వేస్తున్నాం. ఎందుకు ముందు సార్ ముసలి పండుగ తొందరపడితే వద్దు చెబుతున్నాం కదా. 29 వరకు వెయిట్ చేయాలంటారు. 29 దాకా అవసరం. ముందే ఏ విధంగా న్యాయస్థానాల్లో యాక్షన్ తీసుకోవాలో ఆ విధంగా న్యాయస్థానాల్లో మేము పోరాడతాం. 29 తర్వాత వాళ్ళు పోరాడటానికి వచ్చి చెప్పే కదా ఊర్లు ఖాళీ చేసిపోతారని చెప్పి. ఎందుకంటే అంత భయం వాళ్ళకి. జనసేన ఈ భయస్తులుగా తప్పు చేసిన వాడు ఎవడైనా అది తెలుగుదేశమా లేదంటే వైఎస్ఆర్సీపీలో ఉండి వాళ్ళ కోవట్టుగా పనిచేసిన వాళ్ళ లేదంటే జనసేన బీజేపీయా ఏముండదండి. దాటిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. మీరు నేను అనుకునే స్థాయి ఎప్పుడో దాటిపోయినాయి. ఈ 10 నెలలు తీసుకెళ్లారని కదా 19 నుంచి 20. నేను ఒక మాట అడుగుతా. ఆడలేనమ్మ మంగళవారం మాటలాగా వాళ్ళని చెప్పొద్దని చెప్పండి. మేము ఆ స్థాయికి తీసుకెళ్ళుంటే వీళ్ళలో ఒక్కడు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడేవాడు కాదు. అదే ఇదే బోషిడికే అన్నాడికి ఈరోజు చైర్మన్, ఇదే చెప్పులు తీసుకుంది అంతా అన్నాడికి ఈరోజు డిప్యూటీ సీఎం, ఇదే మహిళలను ఉద్దేశించి లంభాష మాట్లాడిన వాళ్ళకి స్పీకరు, ఇట్లాంటివన్నీ ఆలు పదవులు ఇచ్చి నాయకులు ఎవరు కూడా ఏం మాట్లాడలేరు. అది సచ్చినరా మా నాయకులు మాట్లాడితే మాట్లాడిన దాని మీద కేసు పెట్టండి. దాని గురించి ఎవ్వడు కూడా ఇప్పుడు కేసులు మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పు తీసినప్పుడు అరెస్ట్ చేయలేదు? అదే మేము చేసిన తప్పు. అదే మేము వదిలేయటమే మేము చేసిన తప్పు. వదిలేస్తే చేతగాంతనం అనుకున్నారు కదా. వదిలేస్తే చేతగాంతనం అనుకున్నారు. ఆ చేతగాంతనమా లేదంటే అది మంచితనమా? మంచితనంతో పానీలే కుక్కలు మరుగుతూ ఉంటాయి అని వదిలేస్తే దాని చేతగాంతనం అని అనుకున్న వాళ్ళకి చేతగాంతనం ఎలా ఉంటుందో మంచితనం ఎలా ఉంటుందో రుచి చూపించే టైం వస్తుంది కదా. టైం వచ్చినప్పుడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండండి, ఎక్కడికి పారిపోకుండా. ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ కానీ ఇదే లోకేష్ గానీ ఇదే రాష్ట్రంలో ఉండమంటున్నాం. ఏంటి రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా పవన్ కళ్యాణ్ గారు? వదిలి వెళ్ళొద్దని చెబుతున్నా. కాదు దయచేసి మీరు కానీ మగాళ్ళు అయితే ఆ రోజు రాష్ట్రం వదిలిపెట్టకుండా నిజాయితీగా ఉండండి. మేము ఎలా ఫైట్ చేస్తున్నాం అలా చేయండి కూర్చొని. ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారండి రాష్ట్రం? ఏందండి మీరు చెబుతారు ఈ పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ చెబుతారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పారిపోతారా? వాళ్ళ నాన్న అరెస్ట్ చేస్తే ఢిల్లీ పోయి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకొని 30 రోజులు కనపడకుండా తిరిగినాడు. అతను ఒక నాయకుడు. మళ్ళీ మీరు లోకేష్ గురించి ఇది గురించి మీరు చెబుతారు. ట్రై చేసుకోరు ఫాదర్ అరెస్ట్ అయితే. ఎవరు? అమిత్ షా ఇస్తాడు బెయిల్. అమిత్ షా ఇస్తాడండి బెయిల్. ఢిల్లీ లాయర్లతో మాట్లాడుతున్నారు కదా ఆయన. అక్కడి నుంచి కదా వచ్చింది. లాయర్లు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆడ విచారిస్తున్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళి మాట్లాడేదేముంది? సిద్ధార్థ లోద్రా ఆడి నుంచి వచ్చాడు, ఢిల్లీ నుంచి వచ్చి విచారిస్తున్నాడు. మరి ఈయన ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు? అమిత్ షా గారు కాళ్ళు పట్టుకుంటే బెయిల్ వచ్చింది. అది వాళ్ళే చెప్పారు కదా. పురంధేశ్వర్ గారిని తీసుకొని మధ్యలో మీడియేటర్కి వెళ్తే మోదీ గారి కాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకుంటున్నారు కాబట్టి బెయిల్ రద్దు అవటం లేదని చేసుకోమనండి. మేము ఎవరు కాళ్ళు పట్టుకోవాలా? మేము కాళ్ళు పట్టుకోవాలి మేము వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టుగా ఒక్క నిమిషం వినుంటే ఈరోజు ఇన్ని కేసులు కానీ ఏమి ఉండేవి కాదు. కానీ మేము వినం కూడా. ఎందుకంటే సోనియా గాంధీ చెప్పినట్టు ఒక్క నిమిషం విని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలను ఒకే చోటకు తీసుకొని వచ్చి వాళ్ళకి ఏదో నువ్వు ఇస్తానన్నది ఇచ్చేసే అంటే అని జగన్మోహన్ రెడ్డి గారు దానికి కానీ స్టిక్ అని అయి ఉంటే మా మీద ఒక్క కేసు ఉండేది కాదు, వైట్ పేపర్ లాగా ఉండేవాళ్ళం. సో ఇవన్నీ మేము భరించాల్సినటువంటి పని ఉండేది కాదు కదా. సో వాళ్ళు ఎవడో అనుకుంటాడండి, అనుకోకుండా ఎందుకుంటారు రాజకీయాల్లో. ఇప్పుడు మీరు వర్మ గారిని చూసి అసలు వర్మ గారు 100 కోట్లు సంపాదించడం అనేవాడు ఒకటి ఉంటాడు. మీ పరిస్థితి ఏందో నాకు తెలుసు, నా పరిస్థితి మీకు తెలిసిద్ది. సో ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన లేదు. ఒక్కటైతే క్లియర్గా చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, పెట్టుకోండి కేసులు. మిమ్మల్ని చూసి మా గ్రామ స్థాయిలో ఉండేటటువంటి మహిళా కార్యకర్త కూడా భయపడదు. మహిళా కార్యకర్త కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మీ ముఖ్య క్యాడర్ అంతా ఎక్కువగా మాట్లాడుతున్నారు. పేరు నాని గారు అంత యాక్టివ్గా లేరు. పేరు నాని గారు 2 రోజులకు ప్రెస్ మీటే ఉంటుంది. రోజా గారు ఇంత ముందు అంత స్పీడ్ కనిపించట్లేదని. ఒకటి రోజా గారు కనపట్లేదు అన్న వాళ్ళకి రోజా గారు 2 రోజులు బయటకు రాగానే ఆమె ట్రోల్ స్టార్ట్ చేస్తారు. పేరు నాని గారు మొన్న ఆ కేసు అంశం ఉన్నప్పుడు ఒక 10 రోజులు వాటికి సంబంధించినటువంటి బెయిల్ వాటి మీద ఉన్నప్పుడు ఆ 10 రోజులు కనపడి ఉండలా, రోజు కనపడతానే ఉన్నారు. ఎవరు కనపడిన వాళ్ళు ఎవరు సార్? 11 అన్న వాళ్ళకి 11 నెలలు కూడా కాకుండా ముచ్చెమట్లు పట్టిస్తుంది అదే 11 పార్టీ. మరి 11 నెలలు ఒంటరిగా ఉన్న 11 నెలలు 164 మంది ఎందుకు ముచ్చెమట్లు పట్టిస్తున్నారా? మేము వాళ్ళకి పట్టిస్తా ఉన్నాం అంటున్నా కూటమిని. ఆబ్వియస్లీ ఏం పట్టిస్తున్నారు? రమ్మనండి ఈరోజు దేనికైనా బహిరంగ చర్చకి పారిపోకుండా. అదే కదా వాళ్ళు చెప్పారు బహిరంగంగా అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడని. అంటే అసెంబ్లీ ఒకటే మాట్లాడడానికి వేదిక? అసెంబ్లీ ఒకటే మాట్లాడడానికి వేదిక? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అంటే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితేనే వాళ్ళు సమాధానం ఇస్తారు. ఏ ప్లాట్ఫామ్ తీసుకుంటారు? కాదండి.